పశ్చిమాసియా దేశాలపై దాడులను ఉధృతం చేసింది ఇరాన్. సౌదీ అరేబియాలోని అతిపెద్ద ఆయిల్ రిఫైనరీ ఆరామ్కోపై డ్రోన్లతో దాడులు చేసింది ఇరాన్. ఆరామ్కో రిఫైనరీలో భారీ విధ్వంసం జరిగింది. రోజుకు 5.5 లక్షల బ్యారెళ్ల చమురును శుద్ధి చేస్తోంది ఆరామ్కో. ఇప్పుడు ఆ చమురు శుద్ధి కార్యకలాపాలకు విఘాతం కలిగింది. ఇరాన్ మిస్సైల్ దాడి తర్వాత ఆరామ్కో రిఫైనరీని సౌదీ అరేబియా ప్రభుత్వం మూసేసింది. షహీద్ 136 డ్రోన్లతో ఇరాన్ సౌదీ అరేబియాలోని ఆయిల్ రిఫైనరీలను టార్గెట్ చేసింది. గల్ఫ్ సంక్షోభంతో ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్ ఉత్పత్తుల ధరలు పెరుగుతున్నాయి. యూరోప్ దేశాల్లో ముడి చమురు ధరలు 22% పెరిగాయి. ఆరామ్కో ఆయిల్ రిఫైనరీ ప్రపంచంలోనే అతిపెద్ద ఆయిల్ రిఫైనరీ. ఇప్పుడు ఆ ఆయిల్ రిఫైనరీ పైన దాడి జరిగింది. ఆ ప్రభావం చాలా దేశాలపై పడే అవకాశం కనిపిస్తోంది. 5.5 లక్షల బ్యారెళ్ల చమురును శుద్ధి చేస్తుంది. ఇప్పుడు ఆ శుద్ధి ప్రక్రియ అంతా కూడా ఆపేశారు.